అధ్యాయము పురుషోత్తమ యోగము. శ్రీ భగవానుడు పలికెను, వేర్లు పైకి మరియు కొమ్మలు క్రిందకి ఉన్న సనాతనమైన అశ్వత్థ వృక్షము గురించి చెప్తుంటారు. దాని యొక్క ఆకులు వేదమంత్రములు, మరియు ఈ చెట్టు యొక్క రహస్యం తెలిసిన వారు వేదములను తెలుసుకున్నట్టు. త్రిగుణములచే పోషించబడి ఈ చెట్టు యొక్క శాఖలు పైకి మరియు క్రిందకి విస్తరించి ఉంటాయి. ఇంద్రియ విషయములు వాటికి చిగుర్లు వలె ఉంటాయి. మానవ రూపంలో కర్మ ప్రవహించటానికి చెట్టు యొక్క వేర్లు క్రిందికి వేలాడుతూ ఉంటాయి. క్రిందిన దాని యొక్క వేర్లు శాఖలుగా విస్తరించి మనుష్యలోకములో కర్మలను కలుగజేస్తాయి. ఈ వృక్షము యొక్క నిజస్వరూపము ఈ జగత్తులో గ్రహింపబడదు. దాని యొక్క మొదలు, చివర లేదా సనాతన అస్తిత్వము కూడా అర్థం కావు. కానీ ఈ యొక్క లోతైన వేర్లు కల అశ్వత్థ వృక్షమును అనాసక్తి, వైరాగ్యమనే